ఒకటన్నా అది ఇప్పుడు కాదు, అసలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి రాజకీయాలంతా కూడా పవన్ కళ్యాణ్ చుట్టే తిరుగుతున్నాయి. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ ఒక్క సీటు సాధించినప్పటి నుంచి అది కూడా ట్రోల్ చేస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు, 2 చోట్ల ఓడిపోయారని అట్లా ట్రోల్ చేస్తున్నారు. ఈరోజు 21కి 21 2 గెలిచి ఆయన డిప్యూటీ సీఎం అయినా ట్రోల్ చేస్తున్నారు. ఈ రాజకీయాల్లో ఏంటంటే చంద్రబాబును మర్చిపోయారు, ఇటు వైఎస్ఆర్ జగన్ మర్చిపోయారు. మొత్తం ప్రజలందరూ ఏంటంటే పవన్ కళ్యాణ్ చుట్టే రాష్ట్రం కాదు దేశ రాజకీయాలు మొత్తం తిరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడినా, ఏది మాట్లాడినా ప్రతిదీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క నాయకుడికి ఇప్పుడు ఓడిపోయినా కూడా అన్ని పార్టీలు కూడా ఇంకా అందరు ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద ఒక్క ఏ విమర్శ చేయట్లేదు, ఎంతసేపు పవన్ కళ్యాణ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర అంత స్టెమినా ఉంది, అతన్ని ఏదైనా సాధించగలే స్టెమినా ఉన్న నాయకుడు ఎవరన్నా అంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు. డెఫినెట్గా అండి, అదే ఒక మంచి కోసం చెప్పాడు. ఎందుకనంటే ఎవరికైనా కూడా ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు కానీ, కుల విభేదాలు కానీ, మత విభేదాలు కానీ ఎవరికి కూడా ఉండద్దు. అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్తారు, మా భార్య ఈ క్యాస్ట్, మేము అందరము ఇట్లా ఉంటాము, సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తున్నాను, మా వైఫ్ క్రిస్టియన్ అని అనేక రకాల చాలాసార్లు సందర్భంలో చెప్పాడు. అదానికి ఏంటంటే క్యాస్ట్ పిచ్చి కానీ, మత పిచ్చి కానీ, ఈ ప్రాంతీయాలు ఇలాంటివి వదిలేసి రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి దాని గురించి ఆలోచించండి అని అతను చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది వక్రీకరిస్తే వాళ్ళ మనసుకు తెలిసి ఉండాలి, అది అట్లాంటిది ఏం లేదు. కానీ ఎవరికైనా కూడా ఒక కొంతవరకు వాళ్ళ క్యాస్ట్ మీద మమకారం ఉంటుంది, వాళ్ళ ప్రాంతం మీద మమకారం ఉంటుంది కాబట్టి కొంతమంది అలానే మాట్లాడతారు, అందులో తప్పేం లేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో కూడా చూసినట్టయితే రెడ్డిల్లో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలలో లేరు. సో ఏంటంటే ఎవరి వర్గాన్ని వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. ఈరోజు ఎమ్మెల్సీలో కూడా ఒక బీసీలో కానీ ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ రెడ్డి కూడా ఇచ్చారు కాంగ్రెస్ నుండి. సో ఏంటంటే వాళ్ళ వర్గాన్ని వాళ్ళు ఎవరైనా కూడా పెంచుకునే ఉద్దేశం ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటంటే కొంచెం అట్లాంటివి కాకుండా అందరినీ సమానంగా చూడండి అని చెప్పడం జరిగింది. దానిలో తప్పేముందండి, తప్పకుండా ఉందండి. 15 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలైనా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా రిటైర్మెంట్ వయసు వచ్చేసింది. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎంగా ఉండబోతున్నారు, డిప్యూటీ సీఎంగా. ఇప్పుడు ఇంతవరకు చాలా మంది టీడీపీ నాయకులు కూడా చెప్తున్నారు, లోకేష్ గారిని టీడీపీ నుండి మేము ఉప ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం అంటున్నారు. సో డెఫినెట్గా ఉప ముఖ్యమంత్రి ఉంటే ఉండవచ్చు. అంటే భవిష్యత్తులో జనసేన ఏమైనా బీజేపీ తోటి పొత్తు పెట్టుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదు? అదే అండి, కూటమిలో ఇప్పుడు అప్పటి వరకు వాళ్ళు ఉంటారా ఉండరా అనేది చెప్పలేము. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసే పోటీ చేశారు, తర్వాత విడిపోయారు. విడిపోవడం వల్ల ఏం జరిగింది, జగన్ గారు గెలవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కలిసి పోటీ చేశారు, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చారు. మళ్ళీ విడిపోతే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. సో నాకు తెలిసి అయితే విడిపోరని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారి స్టెమినా ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తానికి తెలుసు అతని స్టెమినా ఏంటని. కాకపోతే ఇప్పుడు రాజకీయంగా అతనికి ఉన్న అనుభవం అయినా ఒకసారి అంచనా వేసుకుంటున్నాడు, ఈ రాష్ట్రాన్ని నేను నడపగలనా ఇది. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అనేది చాలా అప్పుల్లో కూడుకుంది. దాన్ని తేవాలంటే ఇప్పుడు ఒక చేత్తోటి 5 ఏళ్ళు కలిస్తేనే మనం అన్నం తినగలుగుతాం, ఒక ఏళ్ళతో తినలేము కదండి. ఒక ఆంధ్రప్రదేశ్ను ప్రజలను అభివృద్ధి బాట పట్టించడానికే పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు. పదవి కోసం ఆయన ఆశించే వ్యక్తి కాదు. ఆశించే వ్యక్తి అయితే ఎప్పుడో ఆయన ఎమ్మెల్యేగా టికెట్ తీసుకుని ఆరామ్స్గా ఎప్పుడో కూర్చుండేవాడు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ఈ మధ్యకాలంలో బీజేపీ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, పవన్ కళ్యాణ్ ని హైలైట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫోకస్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ ని పట్టించుకుంటున్నాను చెప్పి కూడా అనిపిస్తున్నాయి కదా. చంద్రబాబుని కొంతవరకు మీకు ఇంతకుముందు స్టార్టింగ్ లో అదే చెప్పానండి, ఈ రోజు కాదు ఆయన ఓడినా గెలిచినా ఆయన పార్టీలు ఏది జరిగినా రాష్ట్ర రాజకీయాలలో ఇటు జగన్ కానీ చంద్రబాబు కానీ ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ప్రజలు. ఆయన ఏ రోజైతే రాజకీయాలు అడుగుపెట్టారో ప్రతి ఒక్క సామాన్యుని దృష్టి అంతా పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. తాత్కాలికంగా అరచేతిని అడ్డుపెట్టి సూర్యుని ఆపగలిగారు తప్పించి అంతిమంగా ఆపలేరు ఎవరు కూడా, అది స్పష్టమైంది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారి స్టెమినా అది అందరికీ కూడా తెలుసు. తాత్కాలికంగా మద్దుతోనో ఇప్పుడు డబ్బుతోనో అనేక రకాల ఇబ్బందులను పెట్టి గెలిచారే తప్పించి ఈరోజు స్పష్టమైన మెజారిటీ అందరికీ కనిపిస్తుంది. సో
పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా నెక్స్ట్ అనిపిస్తుందా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ ఈ కొన్ని నెలలలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం? నేను చూస్తున్నా ఒక తెలంగాణ బిడ్డగా చాలా మంది నాకున్న ఆంధ్ర దోస్తానం వాళ్ళు కూడా ఏమంటున్నారంటే అమరావతి అని వాళ్ళు స్పష్టంగా కాలర్ ఎగరేసుకొని చెప్తున్నారు. గతంలో చూసినట్టయితే ప్రతి ఒక్కడు అది ఏ రాష్ట్రమైనా చాలా మందికి ఒక ట్రోల్ ఒక టైం పాస్ జోక్ లాగా అయిపోయింది. మీ రాజధాని ఏది అంటే వాళ్ళు కింద మీద అయిన పరిస్థితి, వాళ్ళు తలదించుకున్న పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితి నుండి తలవెత్తుకున్న పరిస్థితి చేశాడు. ఈరోజు కేంద్రంలో కూడా వాళ్ళు అధికారంలో ఒకరిద్దరికి మంత్రి పదవులు కూడా వచ్చిన పరిస్థితి. అదే విధంగా ఒక తెలుగు వాళ్ళు కేంద్రంలో నేనైతే మంచి విమానాశ్రయాలు కానీ ఇప్పుడు అక్కడ తేవడానికి మంచి ఆస్కారం ఉంది. చాలా డెవలప్మెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అదే విధంగా చంద్రబాబు గారు అంటేనే విజన్ ఉన్న నాయకుడు. ఇదే హైదరాబాద్ కానివ్వండి, తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2020 విజన్తో హైటెక్ సిటీని కానివ్వండి కొంతవరకు హైదరాబాద్ని అభివృద్ధి చేసింది ఎవరంటే చంద్రబాబు అని చెప్పి మాట్లాడుకునే సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ భవిష్యత్తులో 2040 విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ని కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉందా? అక్కడ ఉద్యోగ అవకాశాలు, కంపెనీలు వచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఇక్కడ ఉన్న యువత అక్కడ ఏపీ వైపు పోవడానికి ఆసక్తి? డెఫినెట్గా అండి. ఎవరైనా యువత ఏం ఆలోచిస్తారండి? యువత ఒకటండి, బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నారో ఒకసారి ఆలోచించండి. రేపు వైజాగ్ వెళ్తారు, ఎక్కడికైనా ఉపాధి కోసం ఎక్కడికైనా వెళ్తారండి. అమెరికాలో వెళ్తున్నారు, మన లండన్ వెళ్తున్నారు, మన తెలుగు రాష్ట్రం అమరావతికి వెళ్తే తప్పేంటండి? ఎక్కడైనా వెళ్ళచ్చు. సో ఆంధ్రప్రదేశ్ను డెవలప్మెంట్ చేయగల సత్తా సామర్థ్యం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు. అలా తప్పేం లేదు, అలా డెఫినెట్గా ఒప్పుకోవాల్సిందే. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అవినీతి రహిత సమాజాన్ని స్థాపించామని అనుకుంటున్నాడు కాబట్టి ప్రజల దృష్టి అంతా ఆయన మీద కూడా ఉంది. సో అతనికి కూడా చాలా మంచి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ అనేక రకాల భాషలు వచ్చు కాబట్టి సో అతను కూడా డీల్ చేయగలుగుతాడనే ఒక నమ్మకం ఇప్పుడు ప్రజల్లో ఉంది. అందుకే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక 8-9 నెలల సమయం అవుతుంది. అతని సామర్థ్యం కూడా అతను కూడా అంచనా వేసుకోవాలి. ఒకసారి అంచనా వేసుకొని ఈరోజు 21 తీసుకున్నారు, రేపు ఎన్ని అడుగుతారు సీట్లు, దాని తర్వాత వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు అనేది ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి దాని గురించి మనం ఇప్పుడే ఆలోచించుకోవడం అనేది అది అనవసరమైన టాపిక్ అండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు తేడా ఏంటంటే గతంలో మనం చూసినట్టయితే మద్యపానం మా జగన్ అంటే మడబదీపని మనిషి అన్నారు, మా అన్న సింహం సింగిల్గా వస్తాడన్నారు. ఈరోజు చూస్తే కేంద్రం మెడల్ వస్తా అన్నాడు. ఈరోజు ఈయన ప్రతిపక్ష హోదా కోసం మెడల్ వంచిన పరిస్థితి. మద్యపానం నిషేధం అన్నారు, చూస్తే ఈయన తోక ముడిచిన పరిస్థితి. అదేవిధంగా సిపిఎస్ రద్దు అన్నారు, అసలు రద్దు లేదు, ఏం లేదు. ఇప్పుడు అనేక రకాల నవరత్నాలు అన్నారు, అన్ని గాల్లో మాయమైపోయాయండి. అన్ని గాల్లో మాటల్లో చెప్పారు. ఆ రోజు గెలవడం కోసం పాపం అనేక రకాలుగా కష్టపడ్డ నాయకులను దూరం పెట్టారు. అనేక వందల వేల కిలోమీటర్లు నడిచిన షర్మిలను దూరం చేసుకున్నారు. అనేక రాజశేఖర రెడ్డి గారిని వాళ్ళ విజయమని చూసి ఓట్లేసిన ప్రజలను చాలా బాధ పెట్టారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సో ఏంటంటే ప్రతిపక్ష హోదా గురించి కూడా వాళ్ళు కొట్లాడుతుంటారు. 11 సీట్లు గెలిచిన వారికి ఏ విధంగా ఇస్తారు ప్రతిపక్ష హోదా? ఒకటండి, ప్రతిపక్ష హోదా ఇచ్చుడు ఇవ్వకపోవడానికి కాదండి, అసలు ఈ అడుక్కునే పద్ధతి ఎక్కడిది అనేది అసలు ప్రజలకు అర్థమైతలేదు. మా అన్న సింహం సింగిల్గా వస్తుంది, పోరాటం చేస్తారన్నాడు. పోరాటం ప్రత్యేక హోదా కోసం ఎప్పుడో పోరాటం చేస్తాం, మాకు ఇంతమంది ఎమ్మెల్యేల బలం ఉంది, ఎంపీల బలం ఉంది అన్నారు. ఏ ఒక్కరోజు కనీసం రాజీనామా చేసిన పరిస్థితి కూడా లేదు. అదే తెలంగాణలో మనం చూసినట్టయితే కేసీఆర్ గారు కొన్ని వందల సార్లు రాజీనామా చేసిన పరిస్థితి. అది లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండాలంటే పదవుల కోసం పోరాటం, ఆరాటము, పదవుల కోసం అడుక్కోవడం కాదు. వాళ్ళు రాజీనామా చేసి వాళ్ళ చిత్తశుద్ధిని ప్రజల ముందు నిరూపించి నేను ఇది అని కాలర్ ఎగిరేసిన రోజు ప్రజలు కూడా గుర్తించి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరని వాళ్ళు కూడా ప్రజలను నిలదీసిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏమవుతుంది, వీళ్ళే అడుక్కుంటున్నారు. అడుక్కోవడం అనేది అది ఇక అడుక్కున్నప్పుడే ఆయన సింహం కాదు, ఆయన ఏంటిదో ఆయనే ఆలోచించుకోవాలి. ఆయన మెంటల్ స్టెబిలిటీ అనేది కరెక్ట్ లేదు. ఆయన మానసికంగా, ఎందుకంటే వాళ్ళ షర్మిల గారు అనేక రకాల కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ చిన్న అనేది మర్డర్ కేసులు నడుస్తున్నాయి. అనేక రకాల ఇప్పుడు ఆయన అంతకుముందే గతంలో ఉన్నాయి అక్రమాస్తుల కేసులు, అనేక రకాలుగా ఆయన మెంటల్ స్టెబిలిటీ ఉన్నది. ఇప్పుడు నాయకులు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే రానున్న రోజుల్లో భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను, దేశ రాజకీయాలను శాసించే వ్యక్తిగా మారబోతున్నారు. ఆల్రెడీ మారాడు. సో అందుకే కేంద్రం నుండి మోదీ గారు ఆయన పిలిచి మరి చాలాసార్లు అవకాశాలు ఇచ్చారని అంటున్నారు ప్రతి మీడియా ఛానల్లో. అది మనకు ఇంకా స్పష్టత రాలేదు. సో ఏదేమైనా అతనికి కేంద్రంలో చాలా మంచి పలుకుబడి ఉంది, మంచి పేరుంది. డెఫినెట్గా ఆయన రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాడని మేము అనుకుంటున్నాం.